నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నెమలి కనులు అనే నవలను ఈ రోజు నుండి ధారావాహికంగా విందామండి. ఇక మొదటి భాగాన్ని మొదలెడదామా? సాధారణంగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే పద్మనాభరావు ఇల్లు ఆ రోజు మాత్రం అతిథులతో సందడిగా ఉంది. అతిథుల రాక ఇష్టమే అయినా వారు వచ్చిన కారణము, తత్సంబంధమైన ప్రస్తావనలు పద్మనాభరావుకు, అతడి కుమార్తె దీపకు ఇద్దరికీ కూడా అయిష్టంగానే ఉన్నాయి. అదేమిటి దీపా, మేమంతా వస్తే నువ్వెక్కడికో వెళ్ళిపోతున్నావేమిటి? మేము రావటం ఇష్టం లేదా ఏం? నిలదీసినట్లే అడిగింది శాంతమ్మ. అమ్మమ్మపై ఇష్టం లేని మనవరాలు ఉంటుందా అమ్మమ్మ? మాటలు నేర్చావు కానీ ఎక్కడికేమిటి ఈ ముస్తాబు హడావిడి? అరిగో నీ స్నేహితులు కూడా వచ్చారు. అవును, నేనే రమ్మన్నాను. మా ఆఫీస్ వాళ్ళందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం. బాగా పొద్దుపోయాక వస్తాం. శాంతమ్మతో పాటు వచ్చిన ఆమె కొడుకు సత్యం కూడా ఆశ్చర్యం ప్రకటించాడు. ఆఫీస్ ఏమిటి దీపా, ఉద్యోగం చేస్తున్నావా? అవును, నా స్నేహితురాలి తండ్రికి కొన్ని పత్రికలున్నాయి. ఒక తెలుగు పత్రికలో నేను పనిచేస్తున్నాను. ఏమిటి? వినరాని విషయం విన్నట్టుగా నిలిచి చూడసాగింది శాంతమ్మ. మీ నాన్నగారి దగ్గరే అనేక మంది పనిచేస్తుంటే నువ్వు ఇంకెవరి చేతి కిందో పనిచేస్తున్నావా? సత్యం మాటలకు అర్ధయుక్తంగా నవ్వింది దీప. ఆ పాత తరహా మాటలు వద్దు మావయ్య. నేను చేయగల ఉద్యోగం, నాకు ఇష్టమైన ఉద్యోగం నాన్నగారి దగ్గర లేదు. నేను ఇంజనీర్ని కాదు. తెలుసు, కళారాధకురాలవు. నాట్యం గానం బాగానే నేర్పించాడు మీ నాన్న. అంత మాత్రాన అసలు నీకు ఉద్యోగం ఎందుకట? చక్కగా ఎంఏ పూర్తి చేశావు. ఇక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. చక్కటి సంబంధం తెచ్చాం. అసలు ఆ పని మీదే వచ్చాం. నువ్వెళ్ళిపోతే ఎలాగా? దీపవదనంలో కోపం, స్వరంలో తీవ్రత ఎంత సంభాళించుకున్నా గోప్యం కాలేకపోయాయి. నేనిప్పుడే పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు మావయ్య? అసలు ఇప్పుడు ప్రత్యేకించి నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియకుండా ఉంది. సత్యం చూపులు అక్కగారి పైకి మళ్ళాయి. అంతవరకు మౌనంగా ఉన్న శకుంతల అంది. నేనే రాశాను దీపా. ఏ విషయంలో నీ మేనమామ, అమ్మ, నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు అనేది మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఓహో, అయితే ఇదంతా నీ ఏర్పాటా అమ్మా? కానీ అమ్మమ్మను మామయ్యను శ్రమ పెట్టే ముందు నువ్వు నాకు విషయం చెప్పాల్సింది. బావుందే, చాలా బాగా మాట్లాడుతున్నావు. తల్లిగా ఇంతకాలం అన్నీ నీకు చెప్పే చేశానా ఈనాడు చెప్పడానికి? అంటూ ఉన్న శకుంతల కోపంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీప సాలోచనగా అందరినీ పరికించి చూసింది. ఒక విధంగా అన్నీ నాకు ఇష్టంగానే చేశావమ్మా. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నా బట్టలు నేనే ఎంపిక చేసుకునేదాన్ని, నాకిష్టమైన బొమ్మలే కొనుక్కునేదాన్ని. అలాగే నాకిష్టమైన చదివే చదువుకున్నాను. ఇప్పుడు మాత్రం కాదన్నామా దీప. వరుణ్ణి నువ్వు చూస్తావుగా, అతడు పెద్ద ఇంజనీర్. ఇంకా సారీ మావయ్య, నాకు వినాలని లేదు. నేను ఒకరు నిర్ణయించిన పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అందరూ ఒకేసారి అన్నారు. వారి వదనాలలో స్పష్టంగా కంగారు, ఆందోళన దోబూచులాడుతున్నాయి. అది గమనించిన దీప హాయిగా నవ్వేసింది. అలా కంగారు పడకండి. శకుంతలకు చాలా ఆగ్రహం కలిగింది. ఈ నవ్వులాటలు చిన్నపిల్ల తరహా కట్టిపెట్టు దీపా. ఇంతవరకు నిన్ను చదువులో, ఆటపాటలలో అన్నిటా అందరూ చాలా తెలివైన దానివంటుంటే నేను చాలా సంతోషించాను. ఇప్పుడు నీకు పెళ్లి చేసి నీ సంసారం కూడా తెలివిగా చేసుకుంటున్నావని విన్నప్పుడు కదా నాకు ఆనందం. తల్లి మాటలకు బదులియక నేలచూపులు చూస్తూ ఉండిపోయింది దీప. ఆ మౌనం చూసిన శకుంతల దీప మనస్సు తమ భావాలకు అనుగుణంగా మారుతుందని ఆశపడింది. నాకు తెలుసు మా దీప బుద్ధిమంతురాలని. నువ్వు పెళ్లి చూపుల ఏర్పాట్లు చూడు సత్యం అంది తమ్ముడితో. సత్యం ముసిముసి నవ్వులు ఒలికించాడు. నాకు తెలుసు, ఈ కాలపు పిల్లలు ఇదో ఫ్యాషన్ నేర్చుకున్నారు. పైకి పెళ్ళొద్దంటారు, లోన మాత్రం ఎప్పుడు ఆయన గారితో చెట్టాపట్టాలేసుకు షికారు తిరుగుదామా అని మహాయాభ. అతడి మాటలకు శాంతమ్మ, శకుంతల చిన్నగా నవ్వటం గమనించిన దీప అరికాలి మంట నెత్తికెక్కింది. మీ ఊహాగానాలను కట్టిపెట్టండి. నేనిప్పుడు పెళ్లి చేసుకోను. మీరందరూ కుదిర్చిన పెళ్లి అసలే చేసుకోను. ఎందుకనో కాస్త చెప్తావా?
వివాహం గురించి, జీవితం గురించి నాకు వేరే అభిప్రాయాలున్నాయి. ఓహో! అయితే ఏదో ఒకనాడు ఇడుగో మీ అల్లుడు అని నువ్వు తీసుకొచ్చే వ్యక్తిని మేము చూడ్డానికి సిద్ధంగా ఉండాలన్నమాట అంటూ ఉన్న సత్యం మాటల్లో వ్యంగ్యం ధ్వనించగా దీప మరింత రెచ్చిపోయింది. అవును, అంతేకాని అది ఇప్పట్లో మాత్రం కాదు. మనోరాలి పెంకితనం గుర్తించిన శాంతమ్మ అనునయంగా నచ్చచెప్తున్న ధోరణిలో అంది. చూడు, మంచి అవకాశాలు ఎప్పుడూ రావు దీపా. ఇంతకు నీ అభ్యంతరం ఏమిటి చెప్పు. జీవితంపై నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయని కుటుంబ సభ్యులంతా గ్రహించాలి. దీప సాధారణమైన అమ్మాయి కాదు మీకందరికీ శ్రమ ఇవ్వటానికి. తన వివాహం తనే చేసుకోగలదు. ఆవేశం వల్ల అరుణిమ దాల్చిన దీపవదనంలోకి పరీక్షగా చూసింది శాంతమ్మ. నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాదు మనోరాలా, మేమనుకోవాలి కదా అదేమిటో. శాంతమ్మ మాటలను బలపరుచుతున్నట్లుగా ఉన్నాయి తదితరుల అందరి ముఖాలు. కోపంతో ఉడికిపోయిన దీప తన ఆవేశాన్నంతను మాటల్లో కుమ్మరించింది. నా వయసు వచ్చేనాటికి నువ్వు మీ అమ్మాయికి అబ్బాయికి కూడా పెళ్ళిళ్ళు చేసేశావు. ఆ మాట మధ్యలోనే తల్లి శకుంతల అంది. ఆవిడగారే కాదు దీపా, నేను అదే వయసులో ఒక కూతురి వివాహం చేశాను. అందుకే మా అందరి ఆరాటము. నువ్వు నీ పెళ్లి వయసు దాటిపోతుందని తెలుసుకుంటే మంచిది. బలవంతాన చిరునవ్వు పెదవులపైకి కొని తెచ్చుకుంది దీప. ఆ పందాలో ఆలోచించటం మాని మరొక రీతిలో ఆలోచించమని నా కోరిక. ఈ వయసులో మీరు మీ సంతానానికి పెళ్ళిళ్ళు చేశారు. మరి కనీసం నా వివాహమైనా చేసుకోగల అర్హత నాకు లేదంటారా? కొన్ని క్షణాలు అందరూ నిశ్శబ్దంగా ముఖాముఖాలు చూసుకున్నారు. తర్కం బాగానే ఉంది కానీ నిజ జీవితం ఒడుగుదుడుకుల పాలు కాకుండా చూసుకోవటం ఈ రోజుల్లో చాలా ప్రధానం. స్వయంగా చేసుకునే పెళ్ళిళ్ళలో ఎన్ని మోసాలు ఎదురవుతున్నాయో చూస్తూనే ఉన్నాంగా. దీప వెంటనే బాణంలా సమాధానమిచ్చింది. మోసం అనేది ఈ రోజుల్లో సర్వత్రా వ్యాపించి ఉంది. ఒక్క వివాహంలోనే కాదు, స్వయం వివాహాలు ఎంతగా విచ్ఛిన్నమవుతున్నాయో అంతకు రెట్టింపుగా పెద్దలు చేసిన వివాహాలు కూడా విఫలమవుతున్నాయని మీకు తెలుసు. అందువల్ల నేను మా స్నేహితులు కూడా మాకు కావలసిన వరులను మేమే నిర్ణయించుకోవాలనుకున్నాం. జరగరాని ఘోరమేదో జరిగిపోయినట్లుగా ఉన్నాయి అందరి ముఖాలు. కొంత తడవు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కడకు శాంతమ్మ మౌనాన్ని ఛేదించింది. మా రోజున ఇటువంటి మాటలు ఎరగం. నా పెళ్ళి ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో నాకు అస్సలు గుర్తే లేదు. నేను కాపురానికి వెళ్ళేసరికి మీ తాతగారికి 22 ఏళ్ళు. అంత వయో వ్యత్యాసం ఉన్నా ఆయన కోపిష్టి అయినా నేను నిండు జీవితం అనుభవించాను దీపా. మీ అమ్మ పెళ్ళి, మామయ్య పెళ్ళి కూడా అలాగే జరిగాయి. వాళ్ళు సుఖంగానే ఉన్నారు. ఇది విన్నాక కూడా నువ్వు నాతో వాదించగలవా? పిల్లల బాగుకోరని పెద్దలమా మేము? కూర్చున్న దీప అసహనంగా లేచి నిలబడింది. నా స్నేహితులంతా ముందు గదిలో ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళుతున్నాను. ఆఖరిగా ఒక్క మాట అమ్మమ్మ, నీది బాల్య వివాహం. భర్తను ఎన్నుకోవడం ఏమిటో, స్వతంత్రం ఏమిటో నీకు తెలీదు. అమ్మ ఏదో బట్టల పద్దు చదువు చదివినా ఇంచుమించు నీ స్థితే. పెండ్లి కాక పూర్వం తల్లిదండ్రుల ఆజ్ఞలకు, పెళ్ళయ్యాక భర్త అత్తామామల అధికారాలకు అణిగిమణిగి గంగిరెద్దులా తల ఊపేరు. వ్యక్తిత్వం ఏర్పడిన నేను ఎలా అంగీకరించగలను? ఓహో అని హుందాగా తల పంకించుతూ మనోరాల్ని ఆపాదమస్తకం శాంతమ్మ చూసిన చూపులో ఎన్నో భావాలు. అంతలో ఆ వృద్ధురాలి పెదవులపై చిరుధర హాస్యం నిలిచింది. ఆ నవ్వులో హేళన ఇమిడి ఉందా అనిపించింది దీపకు. అవును, మేము పెండ్లైనాక ఆ ఒక్క వ్యక్తినే ప్రేమించాం. నువ్వు ఎంచి ఎంచి ఎవరిని ప్రేమించాలో నిర్ణయించుకున్నావట. సరే, అయినా నేనెవరిని మనవరాలా? మీ అమ్మ నాన్న ఇష్టం కదా? కాదు, నా ఇష్టమే. సరే, నేను ఎడుతున్నాను. నిష్క్రమిస్తూ ఒక్కసారి తల్లి వైపు చూసిన దీప లోలోన ఆశ్చర్యం చెందింది. ఆమె అనుకున్నట్లుగా తల్లి దుమదుమలాడటం లేదు, విసుగ్గానూ లేదు. కుమార్తెను ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తున్న ఆమె ఒక జ్ఞానిలా కనబడింది దీపకు. మాకు ప్రేమ తెలీదు, మా జీవితాలు అర్ధరహితాలు. అదేగా దీపా నువ్వనేది? శకుంతల అతి నిదానంగా ప్రశ్నించుతున్న ఆ అనుభవజ్ఞురాలి మాటల అంతర్భావం గ్రహించలేని యువతి దీప ఘాటుగా అంది. అవునమ్మా, మీరు దాసీలుగా బానిసలుగా బ్రతికారు.
చదువు, ఉద్యోగం లేక, ఆర్థిక స్వతంత్రం లేక భర్తల చెప్పు చేతలలో నిర్జీవులుగా బ్రతికారు. నేను చస్తే అలా ఉండను. నా జీవితం నా ఇష్టంగా సాగించుకుంటాను. ఇది మారిన కాలం. అంతవరకు ఈ ప్రపంచం ఉనికినే గమనించినట్లు ఒక మూల సోఫాలో ఆసీనుడై వార్తాపత్రికా పఠనంలో మునిగిపోయిన రామారావు దీపను ప్రశంసించుతున్నట్లు తప్పట్లు చరుస్తూ అన్నాడు. శభాష్ దీపా, భలే చెప్పావు. అయితే ఒక్క రిక్వెస్ట్. నేను అనగా మీ బాబాయిని విన్నవించుకునేది ఏమంటే, నా భార్యను నీ బానిసల జాబితాలో వేయకు. నేను పెళ్లి చూపులలో ఆమెను చూసి మరీ చేసుకున్నాను. పైగా తను 10వ తరగతి వరకు చదువుకుంది కూడా. దీప హేళనగా నవ్వింది. ధన్యులం, తమరు ఆ మాత్రమైనా అభివృద్ధి సాధించారు. ఏమిటంత హేళనగా అంటున్నావు? 32 పళ్ళు బయట పెట్టి. దీప కూడా గంభీరంగా మారిపోయింది. పిన్ని ఎప్పుడేమడిగినా ఎలా వస్తుంది డబ్బు, ఆ ఖర్చు ఎందుకయింది, ఈ ఖర్చు ఎందుకు చేశావు, సంపాదించే వాళ్ళకి బరువు భారాలు తెలుస్తాయి కానీ నీలా ఇంట్లో కూర్చుని తినేవాళ్ళకి ఏం తెలుస్తాయి అని నువ్వు గదమాయించటం అనేకసార్లు చూశాను బాబాయ్. ఇంకా చాలా చెప్పమంటావా? దొంగకు తేలికుట్టినట్లుగా కంగారు పడిపోతూ రామారావు తిరిగి పత్రిక చాటున ముఖం దాచుకున్నాడు. బాబాయ్, పిల్లలు పెద్దవారిని చూసే నేర్చుకుంటారని తెలుసు కదా. అలాగే చిన్నవాళ్ళం ఈనాడు పెద్దవారి జీవిత పందాలను చూసే మా జీవితాలను గురించిన నిర్ణయాలు తీసుకుంటున్నాం, భావాలను ఏర్పరచుకుంటున్నాం. టాటా. స్నేహబృందంతో కలిసి నిశ్చింతగా వెళ్ళిపోతున్న దీపను ఎవరికి వారే నిస్సహాయంగా చూశారు. ఇంతకు బావగారు ఏమంటారు? ఆయన అసలు కనిపించలేదేమక్కా? సత్యం ఆరాగా అడిగిన దానికి శకుంతల విసుగ్గా అంది. అరుగో గదిలోనే ఉన్నారు చూడు. ఆయన కలగజేసుకోకపోవటంలోనే తెలుస్తుందిగా దీప తండ్రి మద్దతు వల్లనే అలా మాట్లాడుతుందని. ఓ సరే, అయితే నేను అనవసరంగా వచ్చానన్నమాట. నువ్వు అనవసరంగా శ్రమ తీసుకున్నావు, నేను అనవసరంగానే తాపత్రయపడ్డానురా తమ్ముడు. దీప చెప్పనే చెప్పిందిగా నేను గగ్గిరిందు లాంటి దాన్ని, బానిస వంటి దాన్ని అని. నాకు బుద్ధి లేక ఈ ఇల్లు పిల్లలు నా వాళ్ళనుకుని ఏదేదో బాధ్యతలు నెత్తిన వేసుకుంటాను కానీ నేనెవరిని వాళ్ళకి? నాకు అసలు విలువ ఉంటేగా. అన్నీ వింటూనే ఉన్న పద్మనాభరావు చిరునవ్వులు చిందించుతూ నిదానంగా వచ్చి ఒక కుర్చీలో కూర్చుంటూ అందర్నీ కలయి చూశాడు. పద్మనాభరావు పరిస్థితి తేలిక చేసే ఉద్దేశంతో పకపక నవ్వేశాడు. ఏమిటో చాలా నిష్ఠూరాలు వినవస్తున్నాయి నాకు. నన్ను అనుకుంటారెందుకంతా? దీప స్వభావం చిన్నప్పటి నుంచి అంతేగా. ఇక మనం వాదించి లాభం ఉండదని తెలిసే నేను మాట్లాడలేదు. ఓహో, అయితే ఇప్పుడైనా తెలిసొచ్చిందా ఆడదాని అనవసర చదువు వల్ల దాపరించే అనర్థం? ఆ మాట మాత్రం అంగీకరించను శకుంతల. చదువు ఎవరికైనా అవసరమే, చాలా అనర్థాల నుండి తప్పించుతుంది. ఇంతకు ఏమంటారు? నా తమ్ముడు తన పనులు మానుకుని వచ్చాడనేది తెలిసినా నీకు? మేనకోడలి విషయంలో ఆ మాత్రం స్వతంత్రం తనకు ఉన్నదనుకుని అవతల పెద్ద మనుషులకు మాటిచ్చొచ్చాడు. ఏం పర్వాలేదు, ఆ మాటలన్నీ మూటల మీద ఆధారపడినవే. సత్యం నాకు ఇదివరకే ట్రంకాల్ చేసి చెప్పాడు, వాళ్ళు 8 లక్షలు అడుగుతున్నారని. ఎందుకంత ఆశ్చర్యం? ఇప్పుడు చెప్పు మరి, ఇవ్వగలవా నువ్వు? ఏదో కాస్త బ్రతిమాలితే తగ్గొచ్చు. అదే ఆ దేవురింపులే వద్దనేది. నేను నా కూతురు 8 పైసలు కూడా ఇవ్వం. ఏం మాట్లాడవేం? ఏమీ లేదు. ఆనాడు 80,000 పైన నగలు వగైరా ఖరాఖండిగా వసూలు చేసి అప్పుడు కానీ నా మెడలో 3 ముళ్ళు వేయని మీరు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంది. సరే అవన్నీ ఇప్పుడెందుకు? మన దీపకు చదువుంది మలిన వదనంతో అంటున్న భర్తను చూసి గర్వంగా నవ్వింది శకుంతల. అవసరార్థం మనుషులు మాటలు మార్చుతారు. నేను చదువులేని మొద్దును కనుక మీరు కట్నం తీసుకున్నారు. ఈనాడు మీ అమ్మాయి విద్యావంతురాలనే వంకన ఆ కట్నానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజానికి మీ అమ్మాయికి చదువు ఉద్యోగం లేకున్నా మీరు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఆనాడు ఇచ్చేవాళ్ల కష్టం మీకు అక్కర్లేకపోయింది, తీసుకునే అధికారం ఉన్నదనుకున్నారు. ఈనాడు ఆ కష్టం మీరు అనుభవించడానికి భయపడుతున్నారు. మాటలలో పదును పరిస్థితిని తీవ్రతరం చేస్తుందని గమనించిన శాంతమ్మ వారించింది. శకు, గతం ఎందుకు, ప్రస్తుతం చూడు. ఇంక చూసేదేముందమ్మా, దీప ఇష్టం.
మనం అలా చూస్తూ నిలబడాల్సిన వాళ్ళమే. మిమ్మల్ని అనవసరంగా రప్పించాను. పర్వాలేదులే, మరి సాయంత్రం ట్రైన్లో వెళ్ళిపోతాం. మీ ఇష్టం. పద్మనాభరావు కలగజేసుకున్నాడు. అదేమిటండి అలా మాట్లాడుతున్నారు? పనులుంటాయి గనక సత్యం వెళతాడు. మీరు కొన్నాళ్ళుండండి. మీ అమ్మాయి ఇంటికి మీరు పనులుంటేనే రావాలా? సరే మరి వెళతాను నేను బావగారు. వీలైతే మీరు దీపకు నచ్చచెప్పి చూడండి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పైన అదృష్టం అన్నది ఒకటున్నదిగా. భలేగా ఎదిరించావులే దీప, నీ ధైర్యానికి జోహార్లు అన్నది సుమిత్ర. అబ్బా, నీకెంత మనోబలం దీప. మా ఇంట్లో అయితే కాళ్ళు చేతులు కట్టి పడేస్తారు. మా అక్క పెళ్ళి అలాగే అయింది. డబ్బు లేక కానీ ఈసరికి నాకు 3 ముళ్ళు పడి ఉండేవే నా ఇష్టంతో నిమిత్తం లేకుండా అంటూనే విమల వైపు జుగుప్సగా చూసింది దీప. సిగ్గులేదు నీకా మాట అనటానికి? ఎవరికి వాళ్ళు ధైర్యంగా ప్రవర్తించటం తెలియక పెద్దవాళ్ల మీద పడి నెపాలు వేయటం నేర్చుకున్నారంతా. అది కాదు దీప, ఇంట్లో రేగే గొడవలకు జడుస్తాను నేను. అది కేవలం గుడ్డి కారణం. ఏదో వాదించుతారు, అరుస్తారు. ఇప్పుడు మా ఇంట్లో జరగలేదు అంతే. మన మొత్త జీవితాన్ని నిర్ణయించుకోవడానికి ఈ మాత్రం శ్రమ పడకపోతే నోరు మూసుకుని వాళ్ళు తెచ్చిన ఎవరికైనా సరే తల వంచాలి. ఆ మీదటేముంది? అమ్మమ్మల్లాగే పిచ్చి జీవితం గడపాలి మొద్దుల్లాగా. ప్రేమ అంటే ఏమిటో ఎరుగక భర్తను ముందు చూసుకోకుండా అసలు వాళ్లలా ఎలా బ్రతికారో తలుచుకుంటే శరీరం గగురు పొడుస్తుంది. నిజమే దీపా, అయితే నేను నీలాగే కాస్త గొంతు పెంచుతాను. ఆ ఆరంభ శూరత్వమే కాదు, మనం గట్టిగా ఆ మాట మీద నిలబడాలి. అనుకున్న పనిని విజయవంతంగా సాధించి చూపాలి. అదృష్టవశాత్తు నా విషయంలో మా నాన్నగారి అభ్యంతరాలు ఎక్కువ ఉండవు. నన్ను ఈ కాలపు మార్పులను అర్థం చేసుకుంటారు. ఇంకా మార్పు రావాలని అభిలషిస్తారు. మా ఇంట్లో మా నాన్నగారు వ్యతిరేకమే. అయినా నీ మాటలు విన్నాక నాకు పట్టుదల వచ్చింది. అది విమల, ఇప్పుడు మనం నిజమైన స్నేహితులం. ఆ ఇద్దరిని సుమిత్ర కొరకొరా చూసింది. ఏమో, నీ పనులు చెప్పాలి. నువ్వు పిరికిదానివో ధైర్యవంతురాలివో. నిజం చెప్పనా దీపా? సెలవియ్యి. నాకసలు వివాహ ప్రసక్తే లేదు. నేనింకా కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తే తప్ప మా కుటుంబానికి ఉన్న అప్పులు వగైరా తీరవు. అది వేరే సమస్య. నీ జీవితానికి దానికి సంబంధం ఏమిటి? రెంటికి లంకి ఉన్నది కదా. మీ వాళ్లలాగా ధనపురాసులు పోగు చేసి నా పెళ్లి ప్రయత్నాలు చేసేవారెవరూ లేరు. నా సంపాదన కోసం తహతహలాడేవారు, పోట్లాడేవారే కాని. సరే, నీ సమస్య మరొకటి. అయినా ఏ సమస్య మన జీవితాన్ని కబళించి వేయకుండా చూసుకోవటం మన చేతుల్లోనే ఉంది. పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నువ్వేమీ అనుకోవటం లేదుగా? లేదనుకో. మరి ఎప్పుడు సమస్యలు ఏదో రూపాన ఉంటాయి. పెద్దవాళ్లకు బాధ్యత వదిలేశామంటే వాళ్ళు వాళ్ళ బరువు బాధ్యతలను తేలిక చేసుకునే రీతిలో ఆలోచిస్తారు, కానీ మన పరంగా ఆలోచించరు. ఎందుకంటే మనలోని వ్యక్తిత్వం ఏర్పడింది. పసితనంలో మన గురించి తీసుకున్నంత శ్రద్ధ ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకుంటారనుకోవటం అవివేకం. అలా ఆశించటం కూడా తప్పే సుమిత్ర. సుమిత్ర, విమల బదులియక కన్నార్పక చూడసాగారు దీపను. ఏమిటలా చూస్తారు? ఏముంది, నీ తెలివిని, నీ అందాన్ని. అందానికి తోడు కళలలో చెప్పుకోదగ్గర ప్రమేశం ఉన్నదానవు. ఇటీవల మంచి ఉద్యోగంలో కూడా ప్రవేశించావు. నీకు ఆదర్శాలు, పట్టుదలలు చెల్లించుకోవడం మంచినీళ్ళ ప్రాయం. లోపల గర్వంగా ఉన్న పైకి గంభీరంగానే మాట్లాడింది దీప. మీలో ముందు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నశించాలి. మీరు చెప్పినట్లు నాలో కొన్ని ప్రత్యేకతలున్నమాట నిజమే, కానీ ఎన్నో రంగాలలో ఎన్నో ప్రత్యేకతలున్నవారున్నారు. వారి ముందు నేనెంత? అవన్నీ వెనకపెట్టి మనం సమస్య గురించి మాత్రమే ఆలోచించాలి. ఉదయం 8 గంటలకు ఆఫీస్కు బయలుదేరబోతూ తండ్రి వద్దకు వెళ్ళింది దీప. లాన్లో అటు ఇటు తిరుగుతూ చుట్టూ ఉన్న పూల మొక్కల వైపు చూస్తున్నప్పటికీ ఆయన మరో ఆలోచనలో ఎక్కడో ఉన్నట్టుగా ఆ బ్రుకుటి ముడి, ఆ చేతులు వెనక్కు కట్టుకున్న తీరు స్పష్టంగా చాటుతున్నాయి. డాడీ? పచార్లు ఆపి ఇటు తిరిగి చూసిన పద్మనాభరావు బలవంతంగా పెదవులపైకి నవ్వును కొని తెచ్చుకున్నాడు. ఏమ్మా, ఆఫీస్కి వెళుతున్నావా? ఇంత త్వరగానా? అవును డాడీ, ఒక పేరైన సంస్థ కళా ప్రదర్శన ఏర్పాటు చేసింది. అక్కడి వివరాలు, విశేషాలు చూసి రాయటానికి నేను మా పత్రిక తరపున అక్కడికి వెళ్తున్నాను.
ఓహో, అందుకేనా నిన్న కూడా ఆలస్యంగా వచ్చావుట? అవును. ఏం అమ్మ చెప్పిందా? అంటూ తేలికగా నవ్వేసిన దీప తండ్రి గాంభీర్యాన్ని గమనించి నవ్వు ఆపింది. అమ్మ చెప్పిందా అని నిర్లక్ష్యంగా నవ్వేస్తున్నావు? ఇంటి ఆడపిల్ల విషయం అమ్మా నాన్నలకు కాకుంటే ఇంకెవరికి కావాలి దీపా? నివ్వెరపాటితో నిలబడిన దీప తండ్రిని ఈరోజే ఈ క్షణాన్ని కొత్తగా చూస్తున్నట్లు చూడసాగింది. ఆమె మనోభావాలను గ్రహించిన పద్మనాభరావు నీరసహాసంతో అన్నాడు, ఈరోజు నీకు నా మాటలు కొత్తగా ఉన్నాయి కదమ్మా. దీప మాట్లాడలేదు, కానీ ఆమె కమలలోని ప్రశ్నార్థకం ఇంకా చెదరలేదు. ఎంత చదివినా ఎన్ని నేర్చినా మీ ఆడపిల్లలు శారీరక శక్తి లేని వాళ్ళు కనుక మేము మీ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, హెచ్చరిక చేస్తాం. ఇంతలోనే నువ్వు చిన్నబిచ్చుకోవాల్సింది ఏమీ లేదు. జీవితంలో చదువుకోవాల్సిన వయసు, ఇంగితం తెలుసుకోవాల్సిన వయసు, పని పాటలు నేర్చుకోవాల్సిన వయసు అని ఉన్నట్లే జీవితంలో స్థిరపడవలసిన తరుణం కూడా ఒకటి ఉంది దీప. దీప నిట్టూర్చుతూ గార్డెన్ చైర్లో కూర్చుంది. ఆఖరుకు అమ్మ మావయ్య వాళ్ళు మిమ్మల్ని కూడా మార్చగలిగారన్నమాట డాడీ. ఆ కోపం అభిమానం మాని సవ్యంగా ఆలోచించు దీప. మీ అమ్మ వాళ్ళు నన్ను మార్చలేదు. వారు ఆలోచించినట్లే నేను ఆలోచిస్తున్నాను. ప్రతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. మావయ్య తెచ్చిన సంబంధం మంచిదే, గొప్పది కూడా. పోనీ నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే లేరు. ఇక ఏమిటి అభ్యంతరం? అబ్బబ్బా, నా మాట అర్థం చేసుకోరేం డాడీ? చేసుకున్నాను దీపా. మనిషి గుణగణాలను బాగా స్టడీ చేసి పరిచయం పెంచుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. కానీ మనిషి మనసుంది చూసావా, అది మహాసముద్రం వంటిది. ఎన్నేళ్లు పరిశీలించినా ఏ మనసు, ఏ హృదయము కూడా మరొకరికి అర్థం కాదు, ఎంత సన్నిహితులైనా సరే. మీది ఊహలతో నిండిన వేడి వయస్సు, మాది అనుభవసారంతో కూడిన మాట. ఇప్పుడు నువ్వు కాదన్నా ఒకనాడు తప్పక అంగీకరిస్తావు. దీప పెంకెగా తల అడ్డంగా ఊపింది, అనంగీకారం సూచించదు. ఆ వయసులో అలాగే అనిపిస్తుంది దీప. ఇంతకాలం కలిసి బ్రతికినా మీ అమ్మ మనసేమిటో నాకు తెలిసి చచ్చిందా? చివాలన తల ఎత్తింది దీప. అదే, అలా కీచులాటలు, ఏడుపులు, అధికారాలు ఉండని జీవితం కావాలనుకుంటున్నాను. స్నేహితుడు లాంటి మనిషి కావాలి డాడీ. అయినా నాకు ఈరోజు మిమ్మల్ని ఒక మాట అడగాలనుంది. అడగవమ్మా మనవరాలా, అదేమిటో అంటూ శాంతమ్మ రావటంతో దీప లేచింది వెళ్ళిపోవడానికి. కానీ తండ్రి మాటలతోనే వారించాడు. దీపా, పరాయి వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, చెప్పు. డాడీ, ఈ బట్టలు నచ్చాయా దీపా? నీకు నచ్చిన బొమ్మనే కొనుక్కో దీపా అంటూనే పెంచుకొచ్చారు నన్ను. మరి జీవితంలో ఇంత ముఖ్యమైన విషయంలో కూడా నీ మాటలలోనే ఉందమ్మా సమాధానం. బట్టలు ఎన్నో ఉంటాయి, నచ్చకపోతే వదిలేస్తావు, మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటావు. బొమ్మ విరిగితే పారేస్తావు, లేదా మరో బొమ్మ ఇంకా కంటికి నదురుగా కనపడితే అది కొనిపెట్టుకుంటావు అల్మరాలో. నీ భర్త నీ జీవితం అంతకీ ముఖ్యుడని నువ్వే అన్నావుగా. వెంటనే సమాధానం చెప్పలేక చూడసాగింది దీప. శాంతమ్మ దీప శిరస్సు నిమురుతూ అంది, బొమ్మలాగా, గౌనులాగా మార్చలేని మహనీయుడమ్మా భర్త మన దేశపు ఆడవాళ్ళకి. అవునా అమ్మమ్మ, అందుకే తొందరపాటు తగదని, నేనే నిభాయించుకోవలసిన నా జీవితం గురించి నేనే నిర్ణయించుకుంటానని అనటం అన్యాయము కాదు, అవివేకం అంతకంటే కాదు. ఆవేశం వల్ల అరుణివదాల్చింది దీపవదనం. ఖండితంగా ఉంది ఆమె మాట. మరి తర్కించి ప్రయోజనం లేదని గ్రహించి ఎవరికి వారే మౌనం వహించారు. సరే, నేను మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను దీప, అప్పటికి నువ్వు రావేమో. శాంతమ్మ మాటలు వింటూనే దీప ఆవేశం తగ్గిపోయింది. నా మీద కోపంతో కానీ వెళ్ళటం లేదుగా అమ్మమ్మ? ఇంకా ఉంటావనుకున్నాను. సమాధానంగా శాంతమ్మ నిర్మలంగా నవ్వింది. నీ మీద కోపం ఉంటుందా దీప? నీ నిర్ణయం సరైనదని నీ అభిప్రాయం, మా ఉద్దేశాలేమేమని మేమనుకుంటున్నాం, అంతేగా? అయితే నిజంగా కోపం లేదుగా? ప్రస్తుతం లేదు. మాకెప్పుడూ కోపం రాని విధంగా నీ ప్రవర్తన ఉండాలి. మరి మా మనవరాలు మాకంటే గొప్పగా జీవితాన్ని దిద్దుకుంటానని ప్రతిజ్ఞ చేయటం మాకు గర్వంగా ఉంది.
అలా నువ్వు నిరూపించుకున్న నాడు ఇంకా గర్వపడతాను. దీప పసిపిల్లలా ఆమెను చుట్టేసింది. మా అమ్మమ్మలో చాలా సంస్కారం ఉంది. చదువుకోలేదు కానీ లేకుంటే ఎంత గొప్ప స్థితిలో ఉండునో. చాలే పొగడతా. అయినా చదువంటే నీ ఇంగ్లీష్ చదువులే చదవాలనుకుంటున్నావా? అందుబాటులో ఉన్నాయి కనుక ఈనాడు మీరు చదువుతున్నారు. భాగవతం, రామాయణం, గజేంద్రమోక్షం వగైరాలు మాకు చెప్పించారు మా పెద్దలు. సంతకం చేయగల గొప్ప చదువుంటే ఆ రోజుల్లో ఎంత గొప్పో తెలుసా? పకపకా నవ్వేసింది దీప. ఆ నవ్వులోని హేళనను గమనించిన శాంతమ్మ దీపను నకసిక పర్యంతం చూసింది, కళ్ళజోడు సవరించుకుంటూ. పతిపతసేవే పరమార్థమనే గ్రంథాలన్నీ బాగా వంటబట్టించుకుని మగమహారాజు బయట రాజ్యమేలుతుంటే నువ్వు 4 గోడల మధ్య వంటింటి కుందేలుగా బతకడమే గొప్ప అనుకున్నావు. ఆనాటి మీ జీవితాలు తలుచుకుంటే జాలేస్తుందమ్మా. మేము చదువుకున్నాం అని నువ్వు సరిపెట్టుకోవడం చూస్తే ఇంకా జాలిగా ఉంది. శాంతమ్మ వదనంలో అభిమానం, రోషం స్పష్టంగా కానవచ్చాయి. ఎంత పెద్ద మాట వాడావు దీపా. నీకు నా మీద జాలా? అక్కర్లేదమ్మా. ఎవరి జాలి అవసరం లేకుండానే ఉన్నంతలో దర్పంగా గడిచిన జీవితం నాది. ఇక తాను మౌనం వహించడం మర్యాదగా లేదనుకున్న పద్మనాభం కలగచేసుకున్నాడు. చిన్నపిల్లతో మీకేమిటండి, ఏదో అనేస్తూ ఉంటుంది. కాదల్లుడు గారు, అమ్మాయి అపోహను నేను సమర్థించకూడదు. అపోహ ఏముందమ్మమ్మా? నీవు బయట ప్రపంచం ఎరగనని, తాతగారు పోయిన తర్వాత కాశీయాత్ర చేయటానికి మొదటిసారి రైలెక్కానని, మా అమ్మా నాన్నగారు నీకు మొదటిసారి మద్రాసులో సినిమా చూపారని అన్నావు కదూ నీవే చాలాసార్లు. ఓహో అదా, అది నిజమే. కొన్ని పరిధులలో బ్రతికిన మాట నిజమే, కానీ ఒక ప్రత్యేకత లేకపోలేదు. పరిదేమిటి? కారాగారమను. ఖైదీలాగా, దాసీదానిలాగా కట్టిన చోట పడుండేవారు, నోరు లేక ఆనాటి ఆడవారు. దీప ఎంత ఉద్రిక్తతతో అన్నదో అంత నిదానంగా చిరునవ్వు చిందించింది శాంతమ్మ. ఈనాడు మీ తరం స్త్రీల విషయంలో జరుగుతున్న వితండ వార్తలన్నీ పత్రికలు మోసుకొస్తుంటే మా తరం వాళ్లకు మీ మీద ఎంత జాలిగా, ఎంత తేలికగా ఉంటుందో ప్రస్తుతం నీకు తెలియదు దీపా. ఏమిటి మా మీద జాలి? అవును, విచ్చలవిడిగా తిరిగే మీకంటే కట్టి పడవేయించుకుని బానిసలలా బ్రతికిన మేమే అధికులం దీపా. ఇది నీకు మాటలలో చెప్పలేను, అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా మసులుకో. మిస్ దీప, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ గురించి, కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించి మీరు సేకరించి రాస్తున్న విశేషాలు, చేస్తున్న విమర్శలు, సమీక్షలు బాగుంటున్నవని అంతా అంటున్నారు. చీఫ్ ఎడిటర్ శ్లాఘవచనాలకు లోలోన దీప ఆనందించిన పైకి గాంభీర్యం చెదరకుండా కృతజ్ఞతలు పలికింది. అలా సింపుల్గా థ్యాంక్స్ అంటే చాలదు దీపా. ఒక విషయంలో ఎవరైనా పొగడత వినిపించారు అంటే మరిన్ని బాధ్యతలు నెత్తిన రుద్దుతున్నారు అని అర్థం. అంతవరకు ఫైల్ చూస్తూనే మాట్లాడుతున్న దీప చివాలన తల ఎత్తింది. ఇంతవరకు ఆమెనే చూస్తూ మాట్లాడుతున్న శేషగిరిరావు కంగారుగా దృష్టి మరోవైపు మళ్లించాడు. మీ మాటలు నాకు అర్థం కాలేదు సార్. ఏముందండి, లాగే ఎద్దునే బండికి కడతారని సామెత తెలుసుగా. అఫ్కోర్స్. వచ్చే నెలలో హైదరాబాదులో ఒక ప్రత్యేక దుస్తుల తయారీ సంస్థ వారు అఖిల భారత స్థాయిలో వస్తు ప్రదర్శనతో పాటు అందాల పోటీ కూడా నిర్వహించబోతున్నారు. దానికి మిమ్మల్నే పంపాలని మన డైరెక్టర్స్ నిర్ణయం. నన్నా? భృకుటి ముడితో అడిగింది దీప. జవాబుగా శేషగిరిరావు నవ్వుతూ తల పంకించాడు. కంగారు పడకండి, అందాల పోటీలో మీరు పాల్గొనడానికి కాదు, వివరాలు సేకరించే విలేకరిగా మాత్రమే. ఆమె అతడి వైపు చురుకుగా చూసింది. నీ నవ్వు, నీ ప్రేలాపన అసందర్భంగా ఉన్నది సుమా అన్నట్లున్న ఆ చూపు వల్ల శేషగిరి తలవాల్చుకున్నాడు. లంచ్ అవర్ మెస్లో తోటి ఉద్యోగులంతా దీపను మెచ్చుకోలుగా అనేక మాటలు మాట్లాడారు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులలోనే అందరికంటే ఇంపార్టెంట్ ఫిగర్గా అయిపోయావు అంది సుమిత్ర. అందం, చదువు, కళలు అన్నీ ఉన్న అదృష్టవంతురాలు దీప. ఆమె పట్టిందంతా బంగారమే. మనము ఉన్నాం ఎందుకు అంటూ ఉన్న మరో సహోద్యోగిని బలపరుస్తూ సబ్ ఎడిటర్ చంద్రం ఇంకా పొగిడాడు దీపికను. ఇందులో వింతే ఉండండి, ప్రత్యేకత కొందరికే ఉంటుంది, అందరికీ ఉంటే ఇంకే ఉంది. కోయిల మాత్రమే పాడగలదు, నెమలి మాత్రమే ఆడగలదు.
దీపగారు మాత్రమే అందరి మెప్పు సంపాదించగలరు. లోపల గర్వంగా ఉన్న పైకి మాత్రం ప్లీజ్ ఏమిటండి చిన్న విషయానికే ఇంత పొగడతలు అన్నది ఆమె తనకి విషయాలేమీ లెక్కలోనివి కాదన్నట్లు. సాయంకాలం ఫైల్స్ అన్నీ సర్దేసి ఇంటికి బయలుదేరుతుండగా ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ హడావుడిగా వచ్చాడు. మిస్ దీప, మీరు పాడగలరు, రాయగలరు, అంతో ఇంతో నాట్య ప్రవేశం కూడా ఉంది. వీటన్నిటికీ తోడు ఫోటోగ్రఫీ కూడా ఎందుకు ప్రయత్నించకూడదు? ఈ అసందర్భ ప్రస్తావన విని దీపిక మౌనంగా చూడసాగింది. రాధాకృష్ణ మరింత ఉత్సాహంగా అన్నాడు, ఫోటోగ్రఫీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి దీపగారు. అఫ్కోర్స్ అతి మేధావంతులైన మీకు ఇవన్నీ నేను చెప్పనవసరం లేదనుకోండి. మీకే కానీ నేర్చుకోవాలనే అభిప్రాయం ఉంటే నేను నేర్పుతానండి. థ్యాంక్స్, ఆలోచిస్తానండి, మరి వెళతాను అంది మృదువుగా. అత్యానందంతో వికసించింది రాధాకృష్ణ వదనారవిందం. అదిగో అదే, మీలో ఉన్న ఆ సరళ స్వభావమే నాకు చాలా ఇష్టం దీపగారు. ఏ మాటకు ఆ మాటే అనుకోవాలి సుమండి. ఈ మాత్రం ప్రత్యేకతలున్న ఇంకెవరైనా ఇంత సౌమ్యంగా నిరాడంబరంగా ఉంటున్నారా అసలు? మా బోటిగాండ్లను కన్నెత్తి చూస్తారా? ఇతర సహోద్యోగుల పరివారం అటు రాగా ఆ సంభాషణకు అంతరాయం కలిగింది. ఏమిటండోయ్, మళ్ళీ ఏదో పథకం వేస్తున్నారు? పిక్నిక్కా, ఎక్స్కర్షనా అడిగాడు సూర్యనారాయణ. అటువంటిదేమీ లేదండి అంది దీప. అవునులేండి, మీరు హాయిగా ఆఫీస్ ఖర్చుతో హైదరాబాద్ అంతా చూసి రాబోతున్నారుగా. పోనీ మీరే వెళ్ళండి అంది ఆమె నవ్వుతూ. మరొకతను నిట్టూర్చుతూ అన్నాడు, ఎలా వెళ్ళగలంలేండి, అన్ని ప్రత్యేకతలు ఉన్న అదృష్టవంతులు మీరు. ఆ కళ ఏమిటో, కళా ప్రదర్శన ఏమిటో తెలిసి చస్తేగా మా ముఖాలకు. గర్వంతో నర్తించింది దీప అంతరంగం. ప్రత్యేకతలున్నవి తనలో. అవును, అందరూ తనను అడుగడుగునా శ్లాఘించుతారందుకే. తన కటాక్ష వీక్షణం కోసం పడిగాపులు పడి ఉంటారు. గతంలో విద్యార్థి దశలోనూ, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఈ కార్యాలయంలోనూ, ఏ సభా సమావేశాలలోనూ ఎక్కడైనా సరే తనతో మాట్లాడాలని, తనకు చేరువ కావాలని ఎందరో పురుషులు తహతహలాడుతారు. పలకరింపుతో సరిపెట్టుకోలేరు, పరిచయం పెరగాలని తాపత్రయపడుతుంటారు. పదే పదే లేని పనులు కల్పించుకుని చెంతకు వస్తారు. చేరువ కావాలనే తపన వారి హావభావాదులలో స్పష్టంగా ప్రదర్శితమవుతుంది. కానీ తనకు మాత్రం వారి స్నేహం కావాలనిపించదు. తన వలనే కొన్ని ప్రత్యేకతలు, కొన్ని విషయాలలో ప్రాముఖ్యత గల వ్యక్తులతో మాత్రమే తాను గడపగలదు. అందుకే తనను గర్విష్ఠిగా, అహంభావిగా అందరూ అనుకుంటున్నారని తెలుసు. అయినా తన స్వభావం మారకున్నది. అది తనలో ఒక లోపమే కావచ్చు, కానీ ఈ విషయంలో తను నిస్సహాయ. మొదటి భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాలలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.